వరంగల్లో వరద తగ్గిన బురద మాత్రం ప్రజల్ని వేధిస్తోంది. ఇళ్లలోకి భారీగా చేరిన బురదను క్లీన్ చేసుకునే పనిలో పడ్డారు ప్రజలు. తమకు ఎవరూ సాయం చేయట్లేదని చెప్తున్నారు. భద్రకాళి బండ్ నిర్మాణం తర్వాతే తమ కాలనీలోకి ఇలా నీళ్లొస్తున్నాయని, ట్యాంక్ బండ్ తమకు అవసరమే లేదు అంటున్నారు స్థానికులు. వరంగల్ రామన్నపేట ప్రియదర్శిని కాలనీ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు. వరంగల్ హన్మకొండ నగరంలో వరద తగ్గుతున్న బురద మాత్రం మిగిలిపోయింది. సో ప్రస్తుతం కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం భద్రకాళి బండ్ పక్కనే ఉన్నటువంటి ఆనుకునే ఉన్నటువంటి ప్రియదర్శిని కాలనీలో ఉన్నాం. ప్రియదర్శిని కాలనీలో పరిస్థితి ఎట్లా ఉందంటే అగమ్య గోచరంగా ఉంది కాలనీ వాసుల పరిస్థితి. ఒకసారి మనం లోపల వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తిగా అస్తవ్యస్తంగా వాటర్ అంతా పూర్తిగా నీళ్ళతో వాటర్ అంతా ఇంటి నిండా మునిగిపోవడంతో పూర్తి స్థాయిలో వాళ్ళు ఉన్నటువంటి సామాన్లు వస్తువులు అన్నీ నీట మునిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేనున్న ఇంటికి ఇక్కడి వరకు అంటే నా తల వరకు కూడా ఈ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో వీళ్ళు ఏం చేసేదేం లేక కొంతమంది పైకి షిఫ్ట్ అయ్యారు. మరికొంతమంది ఇక్కడ నుంచి కాల్ చేసి నీళ్ళలోనే ఉంటూ బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు ఈ కాలనీ వాసులంతా కూడా బయటికి వచ్చారు. పరిస్థితి వాళ్ళు అంతా క్లీన్ చేసుకునేటువంటి ప్రాసెస్లో ఉన్నారు. అంతా బురదతో అంతా నిండిపోవడంతో వాటర్ సప్లై కరెంట్ సప్లై ఇవ్వడంతో పూర్తిగా వాటిని క్లీన్ చేసుకునే సిచ్యువేషన్లో అయితే కాలనీవాసులు ఉన్నారు. సో బయట ఎలక్ట్రిక్ వస్తువులు కావచ్చు, ముఖ్యమైనటువంటి వస్తువులు బయట వేసి ఇట్లా క్లీన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూడొచ్చు స్థానికులు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందో. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ బురదంతా క్లీన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏం మాట్లాడతారో ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా ఎట్టి పరిస్థితి ఇక్కడ? ఇంటి పరిస్థితి బాగా ఘోరంగా ఉన్నది. ఏంటిది మేము ఉన్నా సావనం సచ్చటాలు ఉన్నాం. మరి ఏం సంగతో మరి 70 ఏళ్ళు ఉన్నాయి, ఎప్పుడు రాలే. తాగి బండి కట్టేస్తుంది తెలి వరదలు మేము మునిగిపోతాను. ₹1 రాలే. వచ్చిన పైసలు అన్ని ఎవరు తిన్నారో తెలియదు. వాళ్ళని మంచిగా తాగి బండి మొత్తం తీసేయాలి. అసలే ఉండద్దు తాగి బండి. ఏం చెప్తారు? ట్యాంక్ బండి వద్దు, మాకు మొత్తం చెరువు చేయాలి అక్కడ అంతే. వాటర్ ఇటు వచ్చేటి అన్ని అటు సైడే పోవాలి. వాగు చెర్లకేయాలి. మాకు ఇటు రావద్దు నీళ్లు. బొంది వాగు నీళ్లు మాకు ఇటు మలిపొద్దు. నీకు అందరికి దండం నాయన. మా పిల్లలు చెల్లెలు మేము చచ్చిపోతాను. ఒక్క సంవత్సరం కాదు 4 సంవత్సరాలు ఆ ట్యాంక్ బండి కట్టిన కాంచి మాకు నీళ్ళు. అది పెద్ద వాగుకు ఇంత కాలువ కడితే ఏమవుతుంది? బయట అక్కడెక్కడి నుంచో కాశీపేట నుంచి అంబర్పేట నుంచి అవన్నీ వస్తాయి. అవి షెర్లు దిగొచ్చేటాలకు ఈ వాగు షెర్ల పడి షెర్ల నుంచి మత్తల్ల పడిపోయేది ఇన్నేళ్ళ కానించి. ఇప్పుడు ఆ వాగును ఇటు కాలువ కడితే ఆ వాగుకు ఈ కాలువకి ఏం సరిపోతుంది? మేమంతా రిండి ఆగం అవుతాను. ఆ వాగును మాత్రం షెర్లకు రింపుండి షెర్లకు దొవ్వి ఆ వాగును షెర్లకు అయ్యింది. మాకు రావు. ఈ కట్టపోయింది. మీరు ట్యాంక్ బండ్ ఉంచుకోండి నాయన, ట్యాంక్ బండ్ ఉంచుకోండి, కానీ వాగు మాత్రం షెర్లకు అయ్యింది. నీళ్లు రావద్దు. టాంకీ బండి మాకు అవసరమే లేదు. టాంకీ బండి తోటి మాకేం ఉపయోగం లేదు, మాకు అవసరం లేదు. వాటర్ మాత్రం రావద్దు మాకు. ఇట్లా ఎన్ని రోజులు భయపడకుండా బతకాలి. వర్షం వస్తే మాకు కంటి మీద నిద్ర ఉండలేదు. బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, ఇంట్లో సామాన్లు ఖరాబ్ అవుతున్నాయి. ఎంత కష్టపడితే ఒక్కొక్క వస్తువు కొనుక్కోగలుగుతాం మేము చెప్పు? ఇంట్లో అన్ని నష్టపోయినాం. ఒక వస్తువు అని ఉంటుంది ఇల్లు అన్న కాడ. ఇప్పుడు మీరు రాండి, మా ఇల్లు చూపెడతా. నేను పడేసిన సామాన్లు అన్నీ చూపెడతా రండి. ఎన్ని రోజులు అవుతుంది మేము కోలుకోవడం? మాకు ఎవ్వరు సాయం చేసిన వాళ్ళు లేరు. మస్తు ఘోరంగా ఉన్నది. మొత్తం ఒక 6 ఫీట్ మొత్తం ఫ్లాట్ మొత్తం నిండిపోయింది. మొత్తానికి టీవీ ఖరాబ్ అయింది, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, బీరువా ఖరాబ్ అయింది, సోఫా సెట్లు ఖరాబ్ అయినాయి, మంచం ఖరాబ్ అయినాయి, బియ్యం కూడా మొత్తం పోయినాయి. ఏం ఐటమ్స్ ఇంట్లో ఏం లేదు తినేదానికి కూడా. సో ఇప్పటికైనా ట్యాంక్ బండ్ పరిస్థితిని అట్లే ఉంచుకొని ఆ కాలువను ఎప్పటిలాగా గతంలో ఎట్లాగైతే చెరువుకు మత్తడిలాగా ఉండేదో అలానే క్రియేట్ చేస్తే మాకు వరద ముప్పు ఉండదు అనేది స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ TV9తో వాళ్ళ బాధని షేర్ చేసుకునేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి 3 రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడిప్పుడే మేము క్లియర్ అవుతున్నాము. ఇది ఎన్ని రోజులు? సంవత్సరానికి ఒకసారి ఇలానే మా పరిస్థితి ఉంటుంది, వర్షం వచ్చిన ప్రతిసారి ఇలానే ఉంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో ఏలేందర్ రెడ్డి, TV9 భద్రకాళి బండ్ నుండి.